కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% పెంచుతూ బిల్లులు ఆమోదించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇది బీసీల పోరాట విజయమేనని ఆయన అన్నారు. బీసీలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. సంఘాలు, బీసీ నాయకులు వేరు వేరు బ్యానర్ల మీద ఉన్న అందరి సమిష్టి కృషి ఫలితంగానే రాష్ట్రంలో బీసీవాదం బలంగా బలపడ్డది. ఇది 50 సంవత్సరాల నుంచి పోరాట ఫలితం. ఇది దానివల్ల ఇంతవరకు చదువుకుంటున్నారు. హాస్టళ్ళు, గురుకులాలు, రిజర్వేషన్లు ఇంతవరకు వచ్చాయి. ఇప్పుడు మరో మెట్టు పైకెక్కి రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో 42%, స్థానిక సంస్థల్లో 42% సాధించడం గొప్ప విజయం. బీసీ జనాభా లెక్కల్లో కొన్ని అవకతవకలు ఉన్నా, అందులో పూర్తి స్థాయి లెక్కలు రాకున్నా ఈ విజయానికి అవి హేతువుగా నిలబడతాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 42%, ఇప్పుడు 52%, 56% అంటే ప్రాబ్లం అవుతుండే. ఇప్పుడు 42% పెంచారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్, రాహుల్ గాంధీ ఎన్నికల వాగ్దానాలు ఇవన్నిటి ఫలితంగా వాళ్ళు పెంచారు. మా బీసీ ఉద్యమాన్ని చూసి పెంచినందుకు ఇది బీసీల పోరాట విజయమే తప్ప ఎవరు ప్రేమతోటి చేసేది కాదు. ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన పోరాట ఫలితం ఈరోజు ఫలించే రోజుకి వచ్చింది. అరే ఎంతోమంది మన దానిలో ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు.